హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ షేర్వా షేర్ చేస్తున్నానండి. ఈ చికెన్ షేర్వా ఇడ్లీలో కానీ, రాగి సంకటిలో కానీ, గారెల్లో కానీ సూపర్గా ఉంటుంది. నేనైతే దానికోసం ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. తీసుకొని చక్కగా శుభ్రపరచుకొని ఉప్పు పసుపు రాసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ షేర్వా మసాలా కోసం ఒక 2 ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. 2 టమాటాలను కూడా కట్ చేసి వేసుకున్నాను. గసగసాలు 1 స్పూను, ఆ తర్వాత జీడిపప్పు, తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. మెత్తని పేస్ట్లా తయారు చేయాలి ఇలాగా. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి అందులో వేసుకొని పచ్చిమిర్చిని మధ్యలో అలా కట్ చేసి పెద్దగానే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడానికి ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోవాలి. అలా చక్కగా ఎర్రగా వేగిపోవాలండి ఉల్లిపాయలు. పచ్చిగా ఉంటే బాగోదు. ఇప్పుడు ఈ శుభ్రపరచుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని తర్వాత మనం మసాలా పేస్ట్ని రుబ్బుకున్నాం చూడండి, ఆ మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది. నార్మల్ కూరలా కాకుండా ఇలా వండుకోవాలి. తర్వాత పసుపు, తర్వాత కూరకు సరిపడా ఉప్పు కారం వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇంకో సైడు మనము ఆ కాంబినేషన్ కోసం ఇడ్లీ పెట్టుకున్నానండి. నేనైతే ఇడ్లీ పెట్టుకుని ఒక పక్క కూర ఒక పక్క ఇడ్లీ ఒకేసారి రెడీ అయిపోతాయని. ఇప్పుడు చికెన్ పైన మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుతుండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మనం ఎన్ని మసాలాలు వేసినా ఎంత చక్కగా వండినా అడుగు పట్టిస్తే మాత్రం మాడు వాసన వచ్చి పాడైపోతుంది కూర. ఇప్పుడు ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకున్నానండి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి ఉన్న ఈ స్టేజ్లో వేస్తే సూపర్గా ఉంటుందండి. పచ్చి కొబ్బరి నా దగ్గర లేదు. పచ్చి కొబ్బరి మీ దగ్గర ఉంటే ఒక 2 స్పూన్ల పేస్ట్ని వేసుకోండి. ఇలా చూడండి చక్కగా కలర్ఫుల్గా ఎలా ఉడుకుతుందో. ఈ కూర అంత మసాలాలు ఎక్కువ ఉండవు కాబట్టి లైట్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అడిషనల్ ఫ్లేవర్ కోసం నేను గుప్పిడి కరివేపాకును తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకుంటున్నాను. ఈ కూరకి ఈ కరివేపాకు వాసన గుమాయించేస్తుంటుంది అనుకోండి, అంత బాగుంటుంది. ఇలా చక్కగా నూనె పైకి తేలేటట్టు ఉడికించుకోవాలి చికెన్ని. ఇప్పుడు మనకు కావలసిన నీళ్ళు పోసుకోవాలండి. మీకు ఎక్కువ నీళ్ళు కావాలంటే ఎక్కువే పోసుకోండి, ఏమీ కాదు, బాగుంటుంది కూర. చప్పగా ఏం అవ్వదు. అందుకనే టమాటాలు పెరుగు అన్నీ వేసామండి. చప్పదనం అంటే అసలు రాదు. ఈ కూర అంత రుచిగా ఉంటుంది. అదే నార్మల్ కూర అనుకోండి ఇంత టేస్ట్గా కుదరదు. దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. ఇడ్లీలోకి రాగి సంకటిలోకి ఇలాగే చేసుకోవాలండి. ఇదే చాలా బాగుంటుంది. మూత పెట్టిన తర్వాత నేను ఒక 3 కోతలు రానిచ్చానండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక పక్క ఇడ్లీ అయిపోయింది, కూర కూడా అయిపోయింది, దించేసాను. చూడండి మెత్తని ఇడ్లీతో అలా మనం ఈ చికెన్ కూరతో తింటుంటే నోట్లో నుంచి గొంతులో నుంచి అలా జారిపోతుందండి, ఏం కష్టపడకుండా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. నేను ఇంకా ఏం మసాలాలు కూడా వేయలేదండి దీంట్లో. చాలా లైట్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. నేను అసలు ఎంత చెప్పినా దీనికోసం తక్కువే, అంత బాగుంటుంది. అలాగే ఇది తిన్న తర్వాత మధ్యాహ్నం రాగి సంకటి చేసుకొని రాగి సంకటితో ఈ చికెన్ గ్రేవీ, రాగి సంకటి మీద కొంచెం నెయ్యి వేసుకొని ఈ చికెన్ గ్రేవీ తింటుంటే అసలు అద్భుతమండి, మాటలు లేవు అసలు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.